దయ ఉంచి ఆ ప్లే కార్డులు అదేవిధంగా యోగళం జెండా ప్లీజ్ కొంచెం అందరూ సహకరించాలమ్మా. మనకు కనపడాలి కదా పబ్లిక్. ఇక్కడ మనం ఈ 30,000 మందికి కాదు, రాష్ట్రం అంతా కనపడాలి. ప్లీజ్ అందరూ సహకరించి జెండాలందరూ కింద పెట్టి. మేడం గారు, సీతారాం లక్ష్మి గారు కొద్ది ఫ్రంట్కి రండి. సీతారాం లక్ష్మి గారు, ఓకే ఓకే. ఈరోజు పాలకొల్లు దద్దరిల్లిపోయింది. తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు. దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది. మీ జోరు చూస్తున్నా, హుషారు చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా, మా యువత కేరింతలు చూస్తున్నా, తమ్ముళ్ళు ఇదే జోరు రాష్ట్రం అంతా. ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది. రాబోయే రోజుల్లో ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది 2024లో అదే జరుగుతుంది. మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్లు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరి